తెలుగు వన్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. స్టోరీ టైం అంటే పిల్లల కోసరం కథలు. మరి పిల్లల కోసరమని నేను మహాభారతం నుంచి ఒక మంచి కథ తీసుకొచ్చాను. కథ చెప్పే ముందు 2 ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని. ఆ ప్రశ్నలకి మీకు సమాధానం తెలిస్తే సమాధానం రాసి పంపించవచ్చు. తెలియకపోతే ఇంట్లో అమ్మని కానీ నాన్నని కానీ ఎవరైనా పెద్దవాళ్ళని కానీ అడిగి తెలుసుకోవచ్చు. లేదంటే ఇంటర్నెట్లో కూడా చూడొచ్చు. మహాభారతాన్ని సంస్కృతంలో ఎవరు రచించారు? ప్రశ్న నెంబర్ 1. రెండో ప్రశ్న, మహాభారతాన్ని అంటే సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి 3 కవులు అనువదించారు. 3 కవులు అనువాదం చేశారు. ఆ 3 కవుల పేర్లు ఏమిటి? నేను ఈ కథకి పెట్టిన పేరు పరోపకార పాండవులు అని పెట్టాను. మీరు కూడా ఈ కథ విన్నాక తగిన పేరుని పెట్టాలి. సో 3వ టాస్క్ అదన్నమాట. 1, నేను ఇచ్చిన 2 ప్రశ్నలకి సమాధానం రాయాలి. 3వది, మీకు ఈ కథ విన్న తర్వాత చక్కని పేరు పెట్టాలి. ఓకేనా? మరి నేను కథ స్టార్ట్ చేస్తున్నాను. ఒకసారి పంచపాండవులు 5, వాళ్ళమ్మేమో కుంతి, ఈ 6 కలిసి అజ్ఞాతవాసంలో ఉండాల్సి వచ్చింది. అజ్ఞాతవాసం అంటే ఏమిటి అంటే మన వేషధారణను మార్చేసి వేరే వేషధారణ వేసుకుని ఎవ్వరికీ కనిపించకుండా, అంటే తిరుగుతూనే ఉంటారు కానీ పాండవులు అని తెలియకూడదు అన్నమాట. అలాగా ఉండాల్సి వచ్చింది. మరి వీళ్ళు ఏం వేషధారణ వేసుకున్నారు? బ్రాహ్మణుల్లాగా వేషధారణ వేసుకున్నారు. మామూలుగా ఆ రోజుల్లో బ్రాహ్మణులు ఒక ధోతి కట్టుకుని, కండువా వేసుకుని, కమండలాలు చేతిలో పట్టుకుని, ఎందుకంటే వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు పండితులు కదా, పండిత వేషం వేసుకుని చాలా సింపుల్గా సాధారణంగా వేషాలు వేసుకుని మెల్లిగా అడవిలో తిరుగుతూ ఉండేవాళ్ళు. మరి వీళ్ళు రాజులు కదా పిల్లలు, రాజుల వేషధారణ ఎలా ఉంటుంది? పాండవులు మరి వాళ్ళ పట్టణంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవారు? రాజులుగా ఉన్నప్పుడు ఎలా ఉండేవారు? ఎలా ఉంటారు? వాళ్ళ ఆయుధాలన్నీ పెట్టుకుని, నగలు పెట్టుకుని, ఎంతో వాళ్ళ వేషభాషణ వేరుగా ఉండేది. ఇప్పుడు చాలా అతి సామాన్యంగా బ్రాహ్మణులేమో వీళ్ళు అన్నట్టుగా వేషధారణ చేసుకుని వాళ్ళ అమ్మతో పాటు తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ? అడవిలో. ఎవరికి అంటే దుర్యోధనుడు తన మనుషుల్ని పంపించి చూస్తూనే ఉన్నాడు, ఎక్కడుంటారు పంచపాండవులు అని. అంటే వాళ్ళకి తెలియకుండా తిరుగుతున్నారన్నమాట. ఇలా తిరుగుతూ అడవికి చిట్ట చివర ఉన్నటువంటి ఒక చిన్న పట్టణంలోకి వచ్చారు. ఈ పట్టణం పేరేమిటి తెలుసా పిల్లలు? ఏకచక్రి. ఆ పట్టణంలో ఒక చిన్న బ్రాహ్మణుడి ఇంట్లో దగ్గరికి వెళ్ళారు. ఆ బ్రాహ్మణుడి ఇంటి దగ్గరికి వెళ్ళి, అయ్యా, మేము ఇలా సంచారం చేసుకుంటూ వస్తున్నాము, మీ ఇంట్లో మేము కొన్నాళ్ళు తలదాచుకుంటాము, మీకు మేము భారంగా ఉండము, ఇంటి పనులన్నీ నేను చేస్తాను అని కుంతీదేవి అంది. మరి మా అబ్బాయిలు వీళ్ళు 5, వీళ్ళు కూడా మీకు ఏదో ఒక సహాయం చేస్తారు, మేము యాచకులం, బయటికెళ్ళి మెల్లిగా మాకు కావలసిన ఆహారం ఏదో అడిగి మేము తెచ్చుకు తింటాము, మీరు మాకేం వండి పెట్టక్కర్లేదు అని కూడా చెప్పారు. ఆ బ్రాహ్మణుడు అలాగేనండి, తప్పకుండా ఉండండి అని ఒక గది చూపించాడు పిల్లలు. ఆ గదిలో కుంతీదేవి, 5 పాండవులు ఎవ్వరికీ మారు వేషంలో బ్రాహ్మణులాగా, వాళ్ళు ఏం ఆహారం తినేవారు తెలుసా? కందమూలాలు, వెజిటేరియన్ ఫుడ్ అన్నమాట, తింటూ ఇలా కొన్నాళ్ళు కాలం గడుపుతున్నారు. పిల్లలు, ఒకరోజు ఏమైంది తెలుసా? వీళ్ళు పంచపాండవులు బయటికి వెళ్ళారు. దేనికోసమని? ఆహారం తెచ్చుకుందామని. కుంతీదేవేమో వంటింట్లో ఏదో పని చేసుకుంటోంది. లోపల నుంచి విపరీతమైన ఏడుపులు వినిపించాయి. ఏమిటి అని ఆశ్చర్యపోయింది ఆవిడ. గబగబా వాళ్ళ గదిలోంచి ఇంట్లోపలికి వెళ్ళింది. వెళ్ళేసరికి ఆ బ్రాహ్మణుడి భార్య, పిల్లలు అందరూ ఏడుస్తున్నారు. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నారమ్మా? ఏమైంది? బాగానే ఉన్నారు కదా, ఎందుకు ఏడుస్తున్నారు అని కుంతీదేవి అడిగింది. అంటనే ఆ బ్రాహ్మణుడు, అమ్మా, ఏమని చెప్పమంటావు మా కష్టము? ఈ పట్టణంలో బకాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు ఏం చేస్తాడంటే, ఒకసారి పట్టణం మీద పడిపోయి వాడికి ఇష్టం వచ్చిన వాళ్ళని చంపేసి తినేస్తూ ఉండేవాడమ్మా అనగానే కుంతీదేవి అడిగింది, అయ్యా, మరి ఈ పట్టణాన్ని చూసుకునేటువంటి
ప్రభువు లేడా అని అడిగింది. ఉన్నాడమ్మా, కానీ ఆ ప్రభువుని అతని పరిచారకుల్ని కూడా తినబోతే ఆ ప్రభువు పారిపోయాడమ్మా. ఈ పట్టణాన్ని పోషించేవారు కానీ జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరమ్మా. మేమందరం కూడా ఎవ్వరూ మమ్మల్ని చూసుకోపోయేసరికి అనాథలైపోయాము అన్నాడు. అయ్యో పాపం, మరెందుకయ్యా నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే, అమ్మా ఆ బకాసురుడితో ఈ పట్టణానికి ఒక పెద్ద ఉంటాడు కదమ్మా, ఆ పెద్ద మేమందరం కలిసి ఆ బకాసురుడి దగ్గరికి వెళ్ళి ఒక విన్నపం చేసుకున్నాము. అవునా, ఏం నాయనా, ఏమిటా విన్నపం? ఆ విన్నపం ఏంటంటే, నువ్వు ఇలాగా పట్టణం మీద పడిపోయి ఎవరిని పడితే వాళ్ళని తినేయకుండా మేము నీకు రోజుకి ఒక పెద్ద బండి నిండా ఆహారము, మళ్ళీనేమో ఒక మనిషిని ఇస్తాం, నువ్వు తినేసేయి అని ఒక ఒప్పందం చేసుకున్నారు. ఎవరు? ఈ బకాసురుడనే రాక్షసుడు, ఈ పట్టణానికి పెద్దగా ఉన్నటువంటి అతను, మిగతా పట్టణవాసులు అందరూ కలిసి. బాగుంది కదా అంది కుంతీదేవి. అయినా కుంతీదేవికి లోపల బాధేసింది. పిల్లలు, ఒక రాక్షసుడు ఇలా వచ్చి పట్టణం మీద పడిపోయి ఇలా తినడం ఏమిటి, తప్పు కదా అది అని చాలా బాధపడింది కుంతీదేవి. అప్పుడు సరే నాయనా, మరి ఇప్పుడు మీరు ఇవాళ ఏడుస్తున్నారంటే కారణం నాకు అర్థమవుతోంది. ఓహో, ఇవాళ మీ టర్న్ వచ్చిందన్నమాట. అంటే అవునమ్మా, నేను వెళ్ళాలి. నా పిల్లల్ని చూశారు కదమ్మా, నాకు పిల్లలున్నారు, భార్య ఉంది, ఇంట్లో ఇంకెవరూ పెద్దవాళ్ళు లేరు, వాళ్ళని ఎవరు పోషిస్తారమ్మా? నేను ఇవాళ వెళ్ళిపోతే ఆహారంగా ఈ పిల్లల్ని ఎవరు చూస్తారు, నా భార్యను ఎవరు చూస్తారు అని ఏడుస్తున్నానమ్మా. అంతేగాని నేను వెళ్ళాల్సి వచ్చిందే నేను ఏడవటం లేదు అన్నాడు ఆ బ్రాహ్మణుడు. కుంతీదేవి, అయ్యో అలాగా, మా అబ్బాయిలు వస్తారు కదా ఇప్పుడు, నువ్వేం బెంగపడకు, మా అబ్బాయిలు చాలా శౌర్యం ఉన్నవాళ్ళు, బాగా యుద్ధం చేయగలరు, వాళ్ళతో మాట్లాడి నిన్ను, నీ కుటుంబాన్ని ఈ కష్టంలోంచి నేను కడతేరుస్తాను అంది కుంతీదేవి. చూసారా పిల్లలు, మనకెందుకు అని అనుకోకుండా వాళ్ళింట్లో ఉంటున్నారు కాబట్టి ఆ బ్రాహ్మణుడి యొక్క కష్టమే తన కష్టంగా అనుకుని పిల్లల కోసం వెయిట్ చేస్తూ ఉంది. సరే, ఇంతలో పాండవులు వచ్చారు. అమ్మా ఏంటి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉందేంటమ్మా, ఎందుకమ్మా అందరూ అలా బెంగగా ఉన్నారు, ఏమైంది అని అడిగారు. వెంటనే కుంతీదేవి, నాయన ఇది జరిగిన విషయం, ఇలాగా ఈరోజు ఈ ఇంటి యజమాని ఆహారంగా వెళ్ళాలట నాయన, మనం మరి ఈ పట్టణానికి ఏదో సహాయం చెయ్యాలి, ఈ పట్టణ వాసుల్ని మనం కాపాడాలి అని అంది. అనేసరికి పిల్లలు ఎవరు ముందుకు వచ్చుంటారో మీరు గెస్ చేస్తారా? భీముడు. భీముడు అనగానే శక్తి, బలం అన్నమాట. బాగా కండలుంటాయి, బాగా శక్తి ఉంటుంది, బాగా పొడవుగా ఉంటాడు, బలహాఢ్యుడు బాగా. వెంటనే భీముడు ఏం చేశాడు, తొడ తరుస్తూ చేతులతో భుజాలన్నీ తట్టుకుంటూ ముందుకొచ్చి, అమ్మా ఆ కుటుంబాన్ని పిలు అన్నాడు. ఆ కుటుంబం అందరూ వచ్చారు. మీరేం భయపడకండి, ఇవాళ ఈ ఆహారం ఏం కావాలో తయారు చేయండి, ఆ బండిలో పెట్టండి, మీరెవరు వెళ్ళక్కర్లేదు, నేను వెళ్ళేసి వస్తాను అన్నాడు. అనేసరికి పిల్లలు, భీముడు బలం ఆ కుటుంబానికి తెలియదు కదా, కుటుంబంలో ఉన్న మనుషులకు తెలియదు కదా. అయ్యో మీరు వెళ్ళకండి, మీకు అతనికి ఏం సంబంధం లేదు, మీరెందుకు ఇలా వెళతారు, కష్టాల్లో మీరెందుకు ఇరుక్కుంటారు అని అన్నాడు ఆ ఇంటి యజమాని. అలా కాదు, మీ కష్టమే మా కష్టం, మీరు మాకు ఉండడానికి చోటు చూపించారు, అంటే మేము మీ కుటుంబంలో సభ్యులమే, మీరేం భయపడకండి, నేను ఒక్కడే వెళ్ళేసి వస్తాను అని అన్నాడు. చీకటి పడిపోయింది. పిల్లలు, బండి నిండా ఆహారం, ఏమిటి అంతా మాంసాహారమే, అంతా పెట్టుకుని ఆ ఊర్లో పట్టణంలో ఉన్నవాళ్ళు చాలామంది భీముడి దగ్గరికి వచ్చేసారు. ఈ ఇంటి దగ్గర చేరిపోయారు, మూగిపోయారు. భీముడు ఆ బండి తీసుకుని పెద్దగా కేకలేసుకుంటూ బండి నడుపుకుంటూ వెళ్ళాడు. పిల్లలు, ఈ బకాసురుడు ఎక్కడుంటాడో తెలుసా? నేను చెప్పాను కదా, ఆ అడవిలో ఉంటాడు. అడవిలో ఒక పెద్ద గుహలో కూర్చుని ఉన్నాడు వాడు. వాడికి ఏమిటి పని? ఆహారం తినడం, పడుకుని నిద్రపోవడం. బద్ధకస్తుడు అన్నమాట, శ్రమించడు వాడు. సరే, గణగణ 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 గంటలు కొట్టుకుంటూ ఈ బండి వెళుతోంది, ఎడ్లు నడుస్తున్నాయి. భీముడేమో అరుచుకుంటూ వస్తున్నాడు, ఎవడురా బకాసురుడు, ఎవడు వాడు, రారా నా ముందుకి
ఎప్పుడూ ప్రతిసారి బకాసురుడి దగ్గరికి ఏడుస్తూ వెళుతూ ఉంటారు అందరూ. ఇవాళేమో పెద్ద పెద్దగా గొంతులు అరుచుకుంటూ వస్తున్నాడు, ఎవడరా వీడు అని ఆ గుహలోంచి బయటకు వచ్చాడు పిల్లలు. బకాసురుడు అంత లేకపోయినా భీముడు కూడా బాగా బలిష్ఠుడే కదా, మంచి పెద్ద శరీరమే కదా. ఏం చేశాడు, బండి దిగి అక్కడ నుంచున్నాడు. బకాసురుడు కొంచెం ఏంటి వీడు ఇంత పెద్ద శరీరం ఉంది, ఏమిటి మన దగ్గరకు వచ్చి గప్పాలు కొడుతున్నాడు వీడు అనుకుని, ఎవడరా నువ్వు అన్నాడు. నా పేరు భీముడు అంటారు. ఇవాళ నేను వచ్చాను నీకు ఆహారంగా, రా బయటికి అన్నాడు. రాగానే భీముడు వెయిట్ చేస్తున్నాడు కదా, వాడితో పెద్ద రకంగా ముష్టి యుద్ధం చేశాడు. చేసేసి వాడిని చంపేసి వాడి శరీరాన్ని ఆ బండిలో పడేసుకుని నేరుగా పట్టణం లోపలికి వచ్చాడు పిల్లలు. ఆ రోజుల్లో పట్టణాలకి ఒక పెద్ద గుమ్మంలాగా ఉండేది. ఆ పట్టణానికి ఒక పెద్ద గుమ్మం ఉంది, అంటే ద్వారం అన్నమాట అది. ఆ ద్వారంలోంచే అందరూ వచ్చేవాళ్ళు. ఆ ద్వారం దగ్గరికి తీసుకొచ్చి పెద్దగా డప్పులు కొడుతూ అందరికీ చెప్పాడనమాట. ఆ పట్టణంలో ప్రజలందరూ, ఇది నిజమేనా, బకాసురుడు చచ్చిపోయాడా, మన కష్టాలన్నీ కడతేరిపోయాయా, మనకి మంచి రోజులు వచ్చాయా, వాడు చచ్చిపోయాట, వాడిని చూద్దాం ఎలా ఉంటుందో ఆ శరీరం అనుకుంటూ పట్టణవాసులందరూ అక్కడికి చేరిపోయారు పిల్లలు. ఆ చచ్చిపోయిన బకాసురుడిని భీముడు వాళ్ళందరి ముందు తిప్పి 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 విసిరి కొట్టాడు. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు పిల్లలు, అంత బలిష్ఠుడు భీముడు. వెంటనే ఆ పట్టణవాసులందరూ, ఆహా, మా ఊరికి పరోపకారం చేసేటువంటి 5 మా ఊరికి వచ్చారు, ఎంత సంతోషం, మేము చేయలేనటువంటి పని అమ్మ కుంతి అని తెలియదు వాళ్ళకి, అమ్మ మీ అబ్బాయి చేశాడు అని చెప్పి వాళ్ళందరూ జేజేలు పలికారు. పిల్లలు చూసారా, మనం కూడా మన వేదాల్లో ఒక వాక్యం ఉంది, అదేమిటంటే పరోపకారం ఇదం శరీరం. మనకి భగవంతుడు ఈ శరీరం ఇచ్చింది కేవలం మన గురించే మనం ఆలోచించుకుంటూ, మనకేం కావాలో అదే తింటూ, మన ఆనందాన్ని మనం చూసుకోకుండా, మన చుట్టుపక్కల కూడా మనుషులు ఉంటారు కదా పిల్లలు, వాళ్ళకు కూడా మనకు ఉన్న దాంట్లో కొంత పెడుతూ వాళ్ళకు కూడా సహాయం చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి ఇంకా శక్తి వస్తుంది, ఇంకా సంతోషంగా ఉండొచ్చు, ఇంకా మానసిక ధైర్యం కూడా వస్తుంది. పిల్లలు, మీకు నచ్చిందా ఈ కథ? ఓకే మరి, బాయ్.